పొగడ్తల ఇవన్నీ ఒక 3 రకాల టాపిక్స్. బట్ బేసిక్గా స్కిల్ కేస్ నిల్ అని కొంతమంది హెడ్డింగ్లు పెట్టారు. అవును, స్కిల్ కేసు ఉపసంహరించుకోవడానికి ఏమో సిఐడికి ఏసీబీ కోర్టు అనుమతి ఇచ్చింది. అవును. సో చాలా స్పష్టంగా 2023 అక్టోబర్ సంథింగ్ చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసి 50 రోజులకు పైన రాజమండ్రి జైల్లో పెట్టిన కేసు. అంటే జగన్ ఓటమికి దారితీసిన కారణాలు అంటే ఒకటి అమరావతి, 2 చంద్రబాబు అరెస్టు అని స్పష్టంగా చెప్తుంటారు. సో ఇక్కడ అయితే జరిగిందేంటి, కోర్టు తీర్పు చెప్పలేదు. అలాగే హైకోర్టులో, సుప్రీంకోర్టులో ఉన్నవి ఏ దశలో ఉన్నాయి, అవి ఇంకా రకరకాల దశల్లో ఉన్నాయి. కింద ఇక్కడ పెట్టారు కాబట్టి దీని మీద వెళ్తే అవి కింద విచారణ ట్రయల్ కోర్టుకు వదిలేసాయి. ఇప్పుడు ఎవరైతే కేసు పెట్టారో, అంటే అప్పుడు జగన్ హయాంలో స్కిల్ డెవలప్మెంట్ బోర్డు చైర్మన్ డైరెక్టర్ ఎవరో ఉన్న అజయ్ రెడ్డి సంబడి, ఆయన ఇచ్చిన కంప్లైంట్ మీద సిఐడి కేసు పెట్టి దీని మీద తీసుకుపోయారు. ఇప్పుడు సిఐడి వాళ్లకు ఆ స్కిల్ డెవలప్మెంట్ బోర్డు వాళ్ళకు కేసు ఉపసంహరించుకుంటే, సిఐడి కూడా ఉపసంహరించుకుంటే మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అంటే వాస్తవాలను గ్రహించడంలో జరిగిన పొరపాటును మేము గుర్తించి కేసును ఉపసంహరించుకుంటున్నాము అన్నారు. సో కేసును ఉపసంహరించుకోవడానికి ఏసీబీ కోర్టు అనుమతించింది. జరిగింది ఇది. ఇప్పుడు దీని మీద ఇంకా పై న్యాయస్థానాలు రేపు ఏమన్నా అంటాయా, లేదా బ్రహ్మనాయుడు వెళ్ళి లాంటి వాళ్ళు కింద ఇలా ఉపసంహరించవచ్చు అంటారా లేదా తెలియదు. ఎందుకంటే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి సంబంధించిన మీడియాలో వాళ్ళ నాయకులు ఇదంతా తన కేసులు తనే ఎలా ఉపసంహరించుకుంటాడు, ఇటువంటి కామెంట్స్ వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి దీంట్లో న్యాయ ప్రక్రియ మిగిలి ఉందా లేదా, కింద కోర్టు ఇలా చేయడాన్ని వాళ్ళు వెనక్కు తీసుకోవడాన్ని చెప్తారో మనకు తెలీదు. కానీ తీసుకున్నారు. ఇప్పుడు 2 కోణాలు, 2 జరిగిపోయింది. అది అప్పుడు కక్ష సాధింపు కోసం పెట్టాడు, అరెస్ట్ చేయడము, జైల్లో పెట్టడం, అప్పటికప్పుడు నంద్యాల నుంచి తరలించడం, అది ఎంత అవసరం, అదంతా తప్పకుండా ఎక్స్ట్రా అందరూ దాన్ని శుద్ధి మించింది. రెండవది కేసు విచారణ చేయొచ్చు, కానీ ఇంత వెంటబడి ఆ వయస్సు ఇది చూడకుండా ఇవన్నీ చేయటం ఎందుకు, ఏసీ పెట్టడానికి కూడా వీల్లేదు, ఇవన్నీ చెప్పడం ఎందుకు. దీంట్లో తప్పకుండా రాజకీయమైన కక్ష సాధింపు ఉందని, మా మీద కక్ష సాధించలేదా, జగన్మోహన్ రెడ్డి మీద సిబిఐ మీద లేఖలు రాసి మీరు కోర్టులో వేసి వాళ్ళు అన్నారు ఒకరినొకరు, ఇప్పుడు మళ్ళీ రెడ్ బుక్ కక్ష సాధింపు కాదా, మీరు రాజకీయ కక్ష సాధింపులో వదిలేయండి, అది మీకు వదిలేస్తాము. కానీ మనము మామూలుగా చూసినప్పుడు, స్వతంత్రంగా మనం పరిశీలించినప్పుడు కనిపించేది ఏంటంటే, ఎవరైతే ఫిర్యాదు చేశారో వాళ్ళు ఫిర్యాదు వెనక్కి తీసుకున్నారు. మీరు కేసు పెట్టారు, మీరు వెనక్కి తీసుకున్నాక పోలీసులు ఇంకే చేసేదే ఉండదు కదా. అవును. అయితే ఇక్కడ 2-3 విషయాలు తప్పకుండా చెప్పుకోవాలి. ఒక్కటి, చంద్రబాబు మీద పెట్టిన ఈ కేసు నిలబడదు అని పోలీసు అధికారులు జగన్ హయాంలోనే జగన్ కూడా చెప్పారు, ముఖ్యమంత్రిగా ఉండగా. ఒక మంత్రివర్గ సహచరుడు కూడా చెప్పాడు. ఈ కేసు అంతా మంత్రివర్గ శాఖకు సంబంధించింది అయినప్పటికీ ఆయన ఎప్పుడు ఈ కేసు మీద ఏది మాట్లాడలేదు. ఎవరేంటి తర్వాత మనం చూద్దాం, చర్చలు వచ్చిన దాన్ని బట్టి. అందువల్ల జగన్మోహన్ రెడ్డి కొంత మొండిగానే ఆ కేసుతో ప్రొసీడ్ అవ్వడానికి ప్రయత్నించారు. కాబట్టి అది బెడిసి కొట్టింది, అది రాజకీయంగా కూడా నష్టం చేసింది. దిస్ ఈజ్ నెంబర్ 1. అయితే ఇలా జరిగింది కాబట్టి అసలు అంత గజం మిథ్య, పలాయన మిథ్య, ఏమీ లేదు, కేసే లేదు అందామా అంటే, సిమెంట్స్ కంపెనీ మా భారతదేశంలో ఎండీగా ఉన్న సుమన్ బోస్ అనే అతనితో మాకు సంబంధం లేదని వాళ్ళు స్పష్టంగా ప్రకటించారు. ఒప్పందం కుదుర్చుకున్నప్పుడేమో ఈయన ఉన్నాడు. కాబట్టి సుమన్ బోస్ మిథ్య కాదు, సిమెంట్స్లో జరిగిన పొరపాట్లు వాళ్ళకు మధ్యలో ఫిర్యాదులు మిథ్య కాదు. రెండోది, కేసు పెట్టిన తర్వాత డైరెక్టరేట్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ అటాచెస్ ప్రాపర్టీస్ వర్త్ 23.54 crores of Siemens in alleged skill development scam. ఇది అప్పటి వార్త. ఈడీ కూడా 23 కోట్లు తీసుకుంది. కాబట్టి సిమెంట్స్ స్థాయిలోనూ అధికారుల స్థాయిలో ఏం జరిగింది, అయితే దాన్ని నేరుగా చంద్రబాబు నాయుడుకి లింక్ పెట్టి ఆయన జైల్లో వేసేటంత సీన్ అక్కడ ఉందా లేదా అనేది సమస్య. అది లేదని సిఐడి ఇప్పుడు వెనక్కి తీసుకుంది. పై కోర్టులో ఏమో జరుగుతుందో తెలియదు. మూడవది, ఈ అధికార వ్యవస్థల్లో, కంపెనీల్లో ఇప్పుడు మీకు ఒక సంబంధం ఉంది, మీరు ప్రైవేట్గా, మీరు కంపెనీ ప్రతినిధిగా రకరకాలుగా చేశారు, దాని మీద సిమెంట్స్ కూడా చర్య తీసుకుంది. వాళ్ళు 4 వివరణలు కూడా అప్పుడు ఇచ్చారు. కాబట్టి పూర్తి వివరాలు అన్నది ఇంకా రావాల్సే ఉంటుంది. చంద్రబాబు నాయుడు వరకు తప్పకుండా ఇది ప్రధానమైన ఉపశమనం. అంటే రాజకీయ జీవితంలో ఆయనకు అదొక పెద్ద షాక్. కాబట్టి మిగిలింది ఏం జరుగుతుందో మనం చూడాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు స్కిల్ కేసు నుంచి పూర్తిగా బయటపడేటువంటి అవకాశాలు ఉన్నట్లేనా సార్? పడినట్టే, ఒక స్థాయి మళ్ళీ పైకోర్టు లేదన్నా చెప్తే తప్ప
చంద్రబాబు నాయుడు పూర్తిగా బయటపడినట్టే. ఇందులో ఏం లేదు. సో ఇప్పుడు పబ్లిక్ లో ఇండికేషన్ వెళ్తుంది జగన్మోహన్ రెడ్డి గారు కావాలని చంద్రబాబు గారిని ఇరికించి అరెస్ట్ చేయించి అసలు అధికారులే చెప్పారు. ఇప్పుడు మీ మీద నాకు ఒక ఫిర్యాదో లేకపోతే నాకు తెలిసి ఉండొచ్చు ఆయన అలా చేశాడని, దానికి నాకు సాక్ష్యాధారాలు, రెండవది పటిష్టంగా అవన్నీ ఉండాలి కదా. ఊరికేదో సరే ఇప్పుడు ఈ ప్రభుత్వాల్లో 150% వ్యాపార సంస్థలు వాళ్ళతో ఉన్న లావాదేవీలు ఇవి జరుగుతూనే ఉంటాయి. అవి వీళ్ళున్నా వాళ్ళున్నా, ఇంక అందులో ఏమి అది లేదు. నాకు అస్సలు ఎక్కడ ఎవరితో వ్యాపారవేత్తలతో ఏ నాయకుడు ఎప్పుడు చెప్పలేదు కదా, చెప్పరు కూడా. కాబట్టి అది సమస్య కాదు. తప్పకుండా కొన్ని అవకతవకలు జరిగి ఉండొచ్చు, కానీ అది ఒక పథకం ప్రకారం చంద్రబాబు నాయుడే చేయించారు, అలాగే ఆయనకు దీంతో సంబంధం ఉంది, ఆధారాలు ఉన్నాయంటే ఇప్పటికైతే ఆధారాలు అంతగా ఇదేవ్వలేదు. రెండోది బెయిల్ రావడానికి కూడా చాలా సమయం పట్టింది కదా. వీళ్ళు వెళ్ళగానే కొన్నిసార్లు సుమోటాగా బెయిల్ ఇచ్చేస్తుంటారు, కానీ అప్పుడు ఇవ్వలేదు. కాబట్టి కొంత ప్రక్రియ జరిగింది. ఇప్పుడు సిఐడి కేసు ఉపసంహరించుకోవచ్చా లేదా, ఏసీబీ కోర్టు దీన్ని అంత తేలిగ్గా ఆమోదించవచ్చా, కింద వాళ్ళు అలా చేస్తే అప్పుడు పైకోర్టు సుప్రీంకోర్టు దాకా వెళ్ళిందని ఒక విలువ ఏంటి, ఇలాంటి ప్రశ్నలు చాలా వస్తాయి. బట్ అది న్యాయ వ్యవస్థ తేల్చాల్సినవే. కానీ ఇప్పటికైతే మేజర్ చంద్రబాబు నాయుడు తన స్థాయిలో లేదా రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో దీని నుంచి బయటకు వచ్చినట్టు మనం భావించాలి. ఇంకా మిగిలింది మనం చూడాలి. ఇది రెండోది, జగన్మోహన్ రెడ్డి 1,00,000 కోట్లకు లేదు కానీ ఇది 320 కోట్లు, 37 కోట్లు ఎంతో అని ఇవన్నీ అన్నారు. మా 1,00,000 కోట్లు కూడా ఎక్కడ నిరూపణ అయింది, మీరు కక్ష సాధింపు కోసమే పెట్టారని వాళ్ళు చెప్తూ వచ్చారు. ఇప్పటికీ అదే సాగిస్తూ ఉన్నారు ఆ వాదన. నేను ఉదయం కూడా చూస్తున్నాను. కానీ నిన్న హైకోర్టులో ఒక ఇది వచ్చింది, దాల్మియా సిమెంట్స్ సంబంధించిన కేసు, మొన్న 2 రోజుల కిందట. అక్కడ సిబిఐ తనుగా కేసు నమోదు చేసిందా, అసలు దర్యాప్తు సిబిఐదా అనే ప్రశ్న వచ్చింది. సో సిబిఐ వాళ్ళు ఒక అఫిడవిట్, ఒక ఆన్సర్ ఏదో ఇచ్చారు. ఏమి ఇచ్చారంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ హైకోర్టులో దాఖలైంది, దాఖలైన దాన్ని విచారించమని మమ్మల్ని హైకోర్టు ఆదేశించింది. ఆ విధంగా చేసే సందర్భంలో మాకు వివరాలు తెలిసాయి, మేము ఎఫ్ఐఆర్ ఫైల్ చేసామన్నారు. 3 దశల్లో ఫిర్యాదు బయటదే కానీ ఒకటి ఆ దర్యాప్తు హైకోర్టు ఆధ్వర్యంలో జరుగుతుంది, రెండోది అది సిబిఐ స్వయంగా ఫైల్ చేసింది. ఈ 3 విషయాలు వాళ్ళు అక్కడ చెప్పారు. కాబట్టి జగన్ కేసు ఇప్పుడు వెంటనే కొంతమంది మిత్రులు వ్యాఖ్యలు అవి నేను చూస్తున్నాను, దీన్ని బట్టి తెలిసిపోతుంది కదా అక్కడ ఏం లేదు, రాజకీయంగానే పెట్టుండొచ్చు. దాల్మియాకి అంత డబ్బు ఉన్నవాడికి ఇక్కడికి వచ్చి పెట్టాల్సిన అవసరం ఉంది, అది సంబంధమే లేదండి. ఇప్పుడు 1,00,000 కోట్లలో ఉన్న వాళ్ళందరూ వాళ్ళు లేకే చేస్తున్నారు. ఈ రాజకీయ నాయకులు మటుకు చిన్న వాటి కోసం అంత అవసరం లేదు కదా. కాబట్టి జగన్ కేసు కింద స్థాయిలో తేలాల్సి ఉంటుంది. ఇంతవరకు ఎఫ్ఐఆర్లు ఫైల్ చేయలేదు, ఐ మీన్ ఛార్జెస్ ఆరోపణలు ఫైల్ చేయలేదు. చంద్రబాబు మీద ఫైల్ చేసిన ఆరోపణలు వెనక్కు తీసుకున్నారు. సో సిబిఐ ఇప్పుడు ఫైనల్ గా జగన్ మీద ఎప్పుడు కేసులు కేసులు కాదు ఆరోపణలు స్పెసిఫిక్ గా ఎప్పుడు ఫైల్ చేస్తుంది, కోర్టు వాటిని ఎప్పుడు స్వీకరిస్తుంది లేదా తిరస్కరిస్తుంది, అది చూడాల్సి ఉంటుంది ఈ 2 కేసులకు. ఎందుకంటే ఎవరైనా రెండింటిని పోల్చి చూస్తుంటారు కాబట్టి ఈ ముఖ్యమైన ఒక చిన్న తేడాను మనం చూడాల్సి ఉంటుంది. ఇందులో ఎవరికి వాళ్ళు జడ్జీలు అయిపోయి ఆయన తప్పు చేశాడు, ఇలా ఈయన తప్పు చేశాడు, ఆయన తప్పు పెద్దది, ఈయన తప్పు చిన్నది, ప్రజా జీవితంలోనూ న్యాయ వ్యవస్థలోనూ అలాంటి పోలికలు అది ఏం లేవు. ఆ సందర్భంలో ఏం జరిగింది. సో తప్పకుండా సిబిఐ ప్రాసెస్, ఐ మీన్ జగన్ కేసులు ఇంకా చాలా సుదీర్ఘకాలం, మీకు గుర్తుంటే కనుక ఏడాదిలో అయిపోతుంది, 2 రోజులు అయిపోతుంది, 2 నెలల్లో అయిపోతుంది, జైలుకి వెళ్ళిపోతారు. రమణ గారు పెట్టిన సిజేఐగా ఏడాదిలో తేల్చి ఇవన్నీ అయిపోయినాయి. ఇప్పటికి కూడా అభియోగాలు నిర్దిష్టంగా నమోదు కాలేదు. మరి ఎప్పుడు జరుగుతుంది మనకు తెలియదు. ఇవన్నీ మామూలు సామాన్యులకు అర్థం కావట్లేదు కదా. ఇవన్నీ చాలా కంపెనీలు పెద్ద పెద్ద రాజకీయ నాయకుల మీద ఏ ఆరోపణలు వచ్చినా చివరిగా నిరూపితం కావాలనేది ఇక్కడ నిరూపితం కావాలి. న్యాయస్థానాలు వాటిని స్వీకరించి వాటి మీద వెయ్యాలి. ఇప్పుడు ఉదాహరణకు మోదీ గారు వచ్చిన తర్వాత చాలా భారీ ఎత్తున త్రిశూల వ్యూహం అది ఇది నేను మమతా బెనర్జీ మీద బెంగాల్లో జరుగుతుంది. మమతా బెనర్జీ ఎందుకు వెళ్ళారు అసలు? ఎన్ఫోర్స్మెంట్, ఐ మీన్ ఈడీ వాళ్ళు దర్యాప్తు చేస్తుంటే మీరు కార్యక్రమం చేస్తుంటే నేను నా అధికారాలతో నాకున్న సీనియారిటీతో వస్తే మీరు ఏం చేస్తారు? మమతా బెనర్జీ ఆ రాష్ట్రానికి చాలా శక్తివంతురాలైన ముఖ్యమంత్రి. వాళ్ళు అక్కడికి వస్తే అక్కడికి వెళ్ళి ఫైల్ పట్టుకొని వచ్చారు. ఓ గ్రీన్ ఫైల్ తీసుకొచ్చారు, ఆకుపచ్చ ఫైల్. ఈ గ్రీన్ ఫైల్లో ఏముంది? ఇది ఇప్పుడు దేశం అంతా పెద్ద చర్చ. ఆ గ్రీన్ ఫైల్ ఎందుకు తెచ్చారు? దానికి కూడా చాలా లింకులు కనిపిస్తున్నాయి. తన పార్టీ అభ్యర్థుల మీద ఆమె ఒక సర్వే చేయించి నివేదికలు చేయించుకున్నారు.
సమాచారం బీజేపీకి చేరితే ఈమె ఎవరి మీద ఎలాంటి అంచనా ఉందో తెలుస్తుంది వాళ్ళకు. అవును. కాబట్టి వాళ్ళు ఈ రైడ్ చేశారని ఆమె అంటారు. కాదు పలానా బొగ్గు కుంభకోణంలో భాగంగా మేము చేశాము అంటారు. అలా అయితే ప్రశాంత్ కిషోర్ని ఎందుకు వదిలేశారు, అసలు అప్పుడు ప్రశాంత్ కిషోర్ గారు ఉన్నాడు, ఇవన్నీ ప్రశ్నలు, ఇవన్నీ భేతాల ప్రశ్నలే. వీటికి పాతాల ప్రశ్నలు, భేతాల ప్రశ్నలు, వీటికి ఎప్పటికీ సమాధానాలు రావు. మూడవది ఆ సర్వే సమస్య కూడా, ఆ సర్వే చేయించడానికి మనీ లాండరింగ్ పద్ధతిలో డబ్బు సమకూర్చారు, అందుకోసమే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వచ్చింది అని కూడా చెప్తున్నారు. ఇప్పుడు నేను ఇందాక మీకు చూపించానే, మనీ లాండరింగ్ కింద 23 కోట్లు స్వాధీనం చేసుకుంది ఈడీ.